హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ రాజేష్ బొద్దుల, పీడియాట్రిషియన్, శ్రీరామ పిల్లల హాస్పిటల్, మంచిర్యాల్. పిల్లల్లో వ్యాక్సిన్ ఇచ్చిన దగ్గర చీము గారడం కానీ స్వెల్లింగ్ ఉండడం కానీ చాలాసార్లు చూస్తూ ఉంటాం. సో ఈరోజు మనం పిల్లలకి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక 6 టిప్స్ లాగా డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1, వ్యాక్సిన్ ఇచ్చిన దగ్గర కొంతమంది గట్టిగా రుద్దుతూ ఉంటారండి. అలా చేయకూడదు. ఎందుకంటే గట్టిగా రుద్దడం వల్ల బ్లడ్ క్లాట్ అనేది డిస్టర్బ్ అయిపోయి బ్లీడింగ్ అయిపోయి స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. జస్ట్ ఒక 3 to 4 minutes ఫింగర్తో గట్టిగా ప్రెషర్ అప్లై చేసి ఉంచితే చాలు. నెంబర్ 2, వ్యాక్సిన్ ఇచ్చిన రోజు 6 months పిల్లలైతే చాలా ఇరిటబుల్ ఉంటారండి. సో వాళ్ళకి మదర్స్ ఏం చేయాలంటే ఫీడింగ్ ఇచ్చుకుంటూ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే బాగా రిలాక్స్ అవుతారు. నెంబర్ 3, వ్యాక్సిన్ ఇచ్చిన ప్లేస్లో ఐస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల పెయిన్ రిలీఫ్ అనేది బాగుంటుందండి. సో ఐస్ ప్యాక్ అనేది ఫస్ట్ 24 hours మాత్రమే అప్లై చేయాలి. అది కూడా డైరెక్ట్ ఐస్ క్యూబ్ని స్కిన్కి పెట్టకుండా చల్లటి వాటర్లో ముంచిన క్లాత్తో అద్దడం వల్ల కానీ, లేదంటే ఐస్ క్యూబ్ని కర్చీఫ్లో చుట్టి అద్దడం వల్ల కూడా పెయిన్ రిలీఫ్ అనేది బాగుంటుంది. నెంబర్ 4, వ్యాక్సిన్ ఇచ్చిన ప్లేస్లో ఎటువంటి ఆయింట్మెంట్స్ కూడా మనం అప్లై చేయాల్సిన అవసరం లేదండి. నెంబర్ 5, వ్యాక్సిన్ ఇచ్చిన ప్లేస్లో స్వెల్లింగ్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే హాట్ ప్యాక్తో కాపడం వల్ల కూడా స్లోగా స్వెల్లింగ్ అనేది తగ్గిపోతుందండి. నెంబర్ 6, ఒకవేళ వ్యాక్సిన్ ఇచ్చిన 48 hours తర్వాత కూడా ఫీవర్ అలాగే ఉన్నా, స్వెల్లింగ్ అనిపించిన, రెడ్నెస్ ఉన్నా, ఫీడింగ్ సరిగా తీసుకోకపోయినా, లేదంటే పిల్లలు యాక్టివ్గా లేకపోతే వెంటనే మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.